శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులతో పాటు ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీగిరులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 5 రోజుల పాటు స్పర్శ దర్శనాలు నిలిపివేయనున్నారు. స్పర్శ దర్శనాలు చేసుకోవాలనుకునే భక్తులు వారం రోజుల ముందు నుంచే శ్రీశైలానికి క్యూ కట్టారు. ఓవైపు వారాంతాల్లో వచ్చే భక్తులు, మరోవైపు స్పర్శ దర్శనార్థం వచ్చే భక్తులతో శ్రీగిరులు కిక్కిరిసిపోయాయి. ఏటా ఉగాది బ్రహ్మోత్సవాల్లో కన్నడ భక్తులే అధిక సంఖ్యలో పాల్గొంటారు. కర్ణాటక నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తారు. వీరి పాదయాత్ర వారం రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. కాలినడక భక్తుల కోసం కైలాస ద్వారం, భీముని కొరడు మార్గంలో 6 చోట్ల మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాల కోసం బారులు తీరారు. నుంచి వచ్చినాము. వెంకటాపురం నుంచి వచ్చినాం పాదయాత్రతో. మధ్యలో అన్నం ప్రసాదంకి అన్ని ఉండాలి. ఏమంటే భీముకొళ్ళంతో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటే బాగుంటది అనమాట. అదొకటే అన్ని భూ పెడుతున్నారు. అన్ని బాగుంటది సార్. ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంటే ఇది ఉంటుంది, సేవ ఉంటుంది. ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క అంటే ప్రసాదము, కలంగడ, పాలు, నీళ్లు అన్ని ఫెసిలిటీ ఉంటాయి. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా ఏమైనా వీలైతే లేడీస్ బాత్రూమ్ కానీ ఏదో ఒకటి ఈ పరిస్థితిలోన ఈడ గుడి కాడనా చేపియాలి. వాళ్ళు దాసం అంతా గుడిదేం లేదు, అంత భక్తులదే, కర్ణాటక భక్తులదే. అంతా నీళ్ళది కొద్దిగా చేసినారు, ఈసారి చేసినారు. ఇది ఒకటే బాత్రూమ్ ఒకటే లేడీస్ ఒకటే చేపిస్తే బాగుంటుందని. దోర్నాల, తెలంగాణ వైపు నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. అధికారులు అల్పాహారం, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మల్లన్న దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుందని వెల్లడించారు.